నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చారి నెక్లెస్ బాక్స్ నా క్యాబిన్లో పెట్టాక నేను వచ్చే వరకు ఎవరు నా క్యాబిన్లోకి రాలేదు. సీసీ కెమెరా ఫుటేజ్లో అది క్లియర్గా ఉంది. సేట్జీ నీకు నెక్లెస్ చూపించి బాక్స్లో పెట్టించాడు. అవును సార్. ఆ బాక్స్ని ఆఫీస్ దాకా భద్రంగా నీ చేతిలో పెట్టుకొచ్చావు. అవును సార్. కానీ బాక్స్లో నెక్లెస్ లేదు. చారి, ఒకటి నెక్లెస్ తనంతటదే మాయమై ఉండాలి. 2 బాక్స్ ఆ నెక్లెస్ ని మింగేసి ఉండాలి. 3 నువ్వు కొట్టేసి ఉండాలి. నెక్లెస్ మాయమైందన్నా, బాక్స్ మింగేసిందన్నా నువ్వు నమ్ముతావా? నమ్మను సార్. సో నువ్వే కొట్టేశావని నేను నమ్ముతున్నాను. సార్ ఏంటి మీరు అనేది? ఇదేం బాలేదండి. 35 లక్షల కోసం మీ దగ్గర పనిచేసే మనిషిని కొడతారా? 35 lakhs 1 crore కాదు. నా ఆఫీస్లో దొంగతనం జరగడం ఏంటి? ఐ కాంట్ బేర్ ఇట్. నా గురించి నీకు బాగా తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. నెక్లెస్ ఏం చేసావు? మీరు కొట్టిన చంపిన నెక్లెస్ ఏమైందో నాకు తెలియదు సార్. మనం ఇలా అడిగితే చెప్పడు బావా. పోలీసుల్ని పిలిపించి మర్యాదలు చేయిస్తే అప్పుడు నిజం కక్కుతాడు. పోలీసులేంటి? పాపం చారి తనకేం తెలియదు అంటున్నాడు కదా. ఏ దొంగ అయినా చేసిన దొంగతనం గురించి తెలీదని చెప్తాడు. చారి దొంగ కాదు, ఈ ఆఫీసులో నమ్మకంగా పనిచేస్తున్న మనిషి. నమ్మిన చోటే నమ్మక ద్రోహం జరుగుతుంది నిత్య. అనుమానించడానికి కూడా ఓ హద్దు ఉండాలండి. చారి ఎన్నేళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్నాడు. ఏ రోజైనా ఇలాంటి పని చేశాడా? ఓకే, తను అనుమానించను. నెక్లెస్ ఏముందో చెప్పమను. సార్ మీరు నన్ను ఊరు తీసిన నెక్లెస్ ఏమైందో నాకు తెలియదు సార్. స్వప్న, కాల్ ద పోలీస్. స్వప్న ఆగు. తొందర పడకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. చారి మన మనిషి, సార్ మిమ్మల్ని నమ్ముకున్న మనిషి. తప్పు చేశాక మన పరా భేదం ఉండదు నిత్య. అతని స్వామి భక్తిని శంకించి మీరు తప్పు చేస్తున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ మై ఆఫీస్. డోంట్ ఇంటర్ఫియర్. ఇక్కడ నీ జోక్యం అనవసరం. కాల్ ద పోలీస్.
హలో నమస్కారం సార్. ఇన్స్పెక్టర్, మా ఆఫీస్లో 35 lakhs విలువ చేసే నెక్లెస్ దొంగతనం జరిగింది. మా పిఏ చారిని సస్పెక్ట్ చేస్తున్నాను. టేక్ హిమ్ ఇన్ టు ద కస్టడీ అండ్ రికవర్ మై నెక్లెస్. ఓకే సార్. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. సార్ నాకే పాపం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. నా పరువు పోతుంది సార్, నా మీనాక్షి అన్యాయం అయిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నెక్లెస్ తిరిగిస్తే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు చారి. సార్ నేను మీ చారిని, నన్ను అనుమానించొద్దు అది కాదు సార్. సార్. అయ్యో. సార్ ప్లీజ్ సార్. అది కాదండి, ఒక్కసారి అయినా చారీ కొట్టేసినా ఇంకెవరు చోరీ చేసినా మొత్తానికి నెక్లెస్ దానికి దక్కకుండా పోయింది. లేకపోతే బావ నాకు కొనికుండా దానికి కొంటాడా? తిక్క కుదిరింది. ఏం కావాలి? ఆ, చారి గారితో మాట్లాడాలి. ఆయన ఒకసారి మ్మ్. చారి గారు, మేడం మీరిక్కడికి? నేను సాయం అడిగినప్పుడు తోడుగా వచ్చారు. మీరు కష్టాల్లో ఉంటే నేను రాకూడదా చారి గారు? అయినా మీ బాస్ ఏ మనిషి చారి గారు? మీరెంతో నమ్మకంగా పనిచేస్తే మీకిచ్చే గౌరవం ఇదా? సార్ ఏమనకండి మేడం, ఆయన తప్పు చేయరు. తన దగ్గర పని చేసేవాళ్ళు తప్పు చేస్తే క్షమించరు. ఏ తప్పు చెయ్యని మిమ్మల్ని చెంప మీద కొట్టి పోలీసులకు పట్టించిన మనిషిని మీరింకా వెనకేసుకొస్తున్నారా? ఇదంతా సార్ నా మీద కోపంతో చేయలేదు మేడం, మీ మీద ప్రేమతో చేశారు. ఆ నెక్లెస్ మీ పుట్టినరోజు కానుకగా ఇవ్వాలనుకున్నారు. అది కనిపించకపోయేసరికి తట్టుకోలేకపోయారు మేడం. సార్ స్థానంలో నేనున్నా ఆ పని చేసుండేవాడిని మేడం. అయినా నాకు ఈ శాస్తి జరగాల్సిందే మేడం. ఆ నెక్లెస్ నేను దొంగతనం చేశాను. చారి గారు, అవును మేడం. ఆఫీస్లో నెక్లెస్ డిజైన్ చూడగానే అలాంటిది నా మీనాక్షికి ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను. అప్పుడే మానసికంగా నెక్లెస్ను దొంగిలించాను. పేదవాడి ఆశ పేరాసని, పేదవాడు ఆశపడ్డానికి కూడా అర్హుడు కాడు అని, అది తప్పని ఇప్పుడు తెలిసింది. మీరు ఈ కాలంలో పుట్టాల్సిన వారు కాదు. మరి ఇంత స్వామి భక్తి అయితే ఎలా చారి గారు? అన్నం పెట్టేవాడు దేవుడే కదండి. దేవుడి మీద భక్తి ఉండడంలో తప్పే ఉందండి. సరే, బాగా గుర్తు చేసుకొని చెప్పండి. సేట్ మీకు నెక్లెస్ బాక్స్ ఇచ్చాక దాన్ని ఎక్కడైనా పెట్టారా? లేదు మేడం, నా చేతుల్లోనే ఉంది. పొరపాటున షాప్లో ఏవైనా నెక్లెస్ ఉన్న బాక్స్ వదిలేసి ఖాళీ బాక్స్ తెచ్చారేమో? సేట్ అలా నా చేతికి ఇవ్వగానే అలాగే వచ్చేసాను. మధ్యలో బాక్స్ మారే అవకాశమే లేదు. పోనీ మధ్యలో ఎక్కడైనా ఆగారా? లేదు మేడం, సరాసరి ఆఫీస్కే వచ్చాను. మరి బాక్స్ ఉండి అందులో నెక్లెస్ ఏమైనట్టు? చారి గారు, మళ్ళీ బాగా గుర్తు చేసుకోండి. నగల షాప్కి ఆఫీస్కి మధ్యలో ఖచ్చితంగా బాక్స్ చేతులు మారుంటుంది. అప్పుడే నెక్లెస్ పోయి ఉంటుంది. జాగ్రత్తగా ఏ చిన్న విషయం కూడా మర్చిపోకుండా ఆలోచించి చెప్పండి.
గుర్తొచ్చింది మేడం. సెల్లార్లో నేను కారులో వస్తూ ఉంటే మీరు జాబిప్పించిన కీర్తిని పొరపాటున నా కారు డాష్ ఇవ్వబోయింది. ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోయాయి. ఆ ఫైల్స్ అన్నీ ఎత్తటం కోసం 2 నిమిషాలు బాక్స్ పక్కన పెట్టి వెంటనే ఫైల్స్ తనకిచ్చి బాక్స్ తీసుకున్నాను మేడం. కానీ ఆ 2 క్షణాల్లో ఏం జరుగుతుంది మేడం? అర క్షణంలో కూడా ఏదైనా జరగచ్చు చారి గారు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని విడిపించే పూచి నాది. మీరేం బాధపడకండి. నిశ్శబ్దమే మేడం ఏంటి నా వైపు చూస్తోంది? పెనైతే నీ రక్తమే నీలో జ్వలించే అనైతే నలువైపులా రాహు కేతువుల ఆయువులు ప్రవికిరణమల్లే దహిస్తావు నువ్వే. సెల్లార్లో నేను కారులో వస్తూ ఉంటే మీరు జాబిప్పించిన కీర్తిని పొరపాటున నా కారు డాష్ ఇవ్వబోయింది. ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోయాయి. ఆ ఫైల్స్ అన్నీ ఎత్తటం కోసం 2 నిమిషాలు బాక్స్ పక్కన పెట్టి వెంటనే ఫైల్స్ తనకిచ్చి బాక్స్ తీసుకున్నాను మేడం. తనేంటి నన్ను చూసి మొహం చాటేస్తుంది? పెను అగ్ని జ్వాలల్లో కడిగే ఈ లోకాన్ని మలినాల కణమైన కీర్తి, రక్తాన్ని రజసగుణాన్ని మేడం ఓసారి అలా బయటకు వస్తావా? ఎందుకు మేడం? నీతో పనుంది. ని తరుము పాపుల గణాన్ని నరహంతకుల రా. మీద గురువంశకుల మీద పూరించు సంగ్రామ రా. కపులవాణి. నిశ్శబ్దమే నీలోన పెను పెనైతే కీర్తితో దీనికేంటి పని? ఏదో జరగబోతోంది. అదేంటో కనిపెట్టాలి. జస్ట్ కమ్ చూస్తుండు. చెప్పండి మేడం. చెప్పాల్సింది నువ్వే. చారీ గారు నెక్లెస్ తెస్తున్నప్పుడు సెల్లార్లో నువ్వేం చేస్తున్నావు? అది మేడం, సెల్లార్లో ఉన్న స్టోర్ రూమ్ నుండి ఫైల్స్ తెస్తున్నాను మేడం. అంతేనా? అక్కడ నువ్వు ఇంకేం చేయలేదా? ఏంటిది? పెద్ద పోలీస్ ఆఫీసర్ల దాన్ని ఇంటరోగేషన్ చేస్తుంది. చెప్పు కీర్తి. అంటే మేడం అది సెల్లార్లో నిన్నొక కార్ ఢీకొని పోయింది. అప్పుడు నీ చేతిలోని ఫైల్స్ కింద పడ్డాయి. వాటిని తీసి చారి గారు నీ చేతిలో పెట్టారు. తన చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ ని పక్కన పెట్టి మరీ నీకు సహాయం చేశారు. ఈ విషయాన్ని చారి గారు ఆఫీస్లోనూ చెప్పలేదు, పోలీస్ స్టేషన్లో కూడా చెప్పలేదు. చెప్పుంటే నువ్వు కూడా ఈ పాటికి స్టేషన్లో ఉండేదాన్ని. నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు, కానీ
కానీ విలువలు కూడా లేవని నేను అనుకోకూడదంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. నీకు మీ అమ్మ అంటే ఇష్టం కదా? మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నువ్వే ఆ నెక్లెస్ తీసావు కదూ? నన్ను క్షమించండి మేడం, నన్ను క్షమించండి. నెక్లెస్ నేనే తీశాను మేడం. ఫైల్స్ కింద పడేసి చారీ గారి దృష్టి మళ్లించి ఆయన నెక్లెస్ బాక్స్ కింద పెట్టగానే ఆ నెక్లెస్ దొంగతనం చేశాను. అలాంటి దొంగదానికి అనవసరంగా జాబ్ ఇప్పించి తప్పు చేసిందని బావకి చెప్పి నిత్య చంప పగల కొట్టించాలి. ఎందుకు చేసావి దొంగతనం? నువ్వు కష్టాల్లో ఉన్నావని నిన్ను నేను నమ్మి నీకు తిరిగి ఉద్యోగం ఇప్పిస్తే నా నమ్మకాన్ని వమ్ము చేస్తావా? నీకు మీ అమ్మున్నట్టే చారి గారిని నమ్ముకుని అతని భార్య ఉంది. తన గతేం కావాలి? ఆ రోజు నీ ఉద్యోగం పోయిందని రోడ్డు మీద పడ్డానన్నావు. ఈ రోజు నీ వల్ల చారి గారు మీ సార్తో మాటలు పడ్డారు. పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అందరి ముందు అవమానపడ్డారు. దీనికేం సమాధానం చెప్తావు? సారీ మేడం, జై సార్ ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటారని అనుకోలేదు. మా అమ్మ హాస్పిటల్ బిల్లు కట్టడానికి మనీ కావాలి. నెక్లెస్ తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్లు కట్టి శాలరీ రాగానే నెక్లెస్ విడిపించి ఎవరికీ తెలియకుండా తిరిగి ఆఫీస్లో పెట్టేద్దాం అనుకున్నాను. కానీ నేను ఊహించింది జరిగింది. అమ్మ కోసం ప్రాణాలు వదులుకో, తప్పులేదు. కానీ విలువలు వదులుకుంటావా? అమ్మ మనకు పంచే ప్రేమలో లేని కల్తీ అమ్మకు మనం చేసే సేవలో ఎందుకుండాలి కీర్తి? స్వచ్ఛమైన జీవితాన్ని మనకిచ్చిన అమ్మను కాపాడుకోవడానికి మనం తుచ్చంగా మారడం మంచి పనేనా? అమృతం లాంటి అమ్మను దక్కించుకోవడానికి నువ్వు విషం చిమ్మడం మంచి పనేనా? కాదు మేడం, నేను కావాలని చేయలేదు. ఆ క్షణంలో అలాంటి దుర్బుద్ధి పుట్టింది. నన్ను క్షమించండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, నన్ను కాపాడండి. నువ్వు దాని కాళ్ళు పట్టుకున్నా అది బావ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను చూడవే. ఇప్పుడే వెళ్ళి బావకి చెప్తాను. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. మన సంతోషం కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మహాపాపం. ఆ నెక్లెస్ నాకివ్వు. ఎవరు చూడకుండా సార్ రూమ్లో పెట్టేస్తాను. చారి గారిని విడిపిస్తాను. ఈ లోపు నువ్వు ఒక పని చేయాలి. ఏంటి మేడం? నేను ఈ నెక్లెస్ ని సార్ రూమ్ లో పెడుతున్నప్పుడు ఆ రూమ్ లో కెమెరా పనిచేయకుండా ఆఫ్ చేయాలి. దొరికావే నిత్య, నీతో బావకాళ్ళు పట్టించి నీ చంప పగలు కొట్టిద్దామనుకున్నాను. నీ బతుకు మీద కొట్టే ఛాన్స్ నువ్వే ఇచ్చావు. చెప్తా. అలాగే మేడం. పద, బయటికి వెళ్ళిన సార్ ఆఫీస్కి తిరిగొచ్చేలోపు మనం పని పూర్తి చేయాలి. రా.